హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రిటైల్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్. మరొకసారి మీ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో అయితే మేము రావడం జరిగిందండి. సో యాక్చువల్గా నేను వీడియో చేయలేదు, ఎందుకంటే నేను నథింగ్ స్పెసిఫిక్ అనమాట అండి. సో మార్కెట్ చాలా నేరోగా సైడ్ వేస్గా ఉండడం జరిగింది కదా ఫ్రెండ్స్. అయితే ఈరోజు మనకి మంత్లీ ఎక్స్పైరీ అనమాట అండి. సో ఈ సిరీస్ ఏదైతే ఉందో డిసెంబర్ సిరీస్ కంప్లీట్ అయిపోవడం జరిగింది కదా. సో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. సో ఈరోజు ప్రైస్ యాక్షన్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక, సో బుల్స్ బేర్స్ మధ్య టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది. సో అంటే క్లియర్ కట్ డెసిషన్ అనేది మార్కెట్లో రాలేదు, రైట్. సో బోత్ పార్టీస్ ఆర్ ఫైటింగ్ అనమాట అండి. సో డెసిషన్ అనేది అంటే డైరెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వట్లేదు అనమాట అండి. సో బోత్ ఫైట్ లైక్ బుల్స్ అండ్ బేర్స్ మధ్య ఫైట్ జరుగుతుంది అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అయితే మనం ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేసినట్టుగా ఇక్కడ ఒక గ్యాప్ అనేది పెండింగ్ ఉందన్నమాట అండి. సో దట్ ఈస్ టువర్డ్స్ 52,000 అండ్ 52,100 ఆ గ్యాప్ ఫిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మనం అనుకున్నాం కదండి. సో అటెంప్ట్ అయిన తర్వాత మేబీ వీక్నెస్ వస్తుందేమో మనం అనుకున్నాం, బట్ విల్ సీ. మార్కెట్ ఇంకా క్లియర్ కట్ డైరెక్షన్ అయితే ప్రస్తుతానికైతే ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదనే చెప్పాలన్నమాట అండి. సో మార్కెట్ అయితే సో ఈరోజు ఆ రోల్ ఓవర్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది. సో నిఫ్టీ ఎక్స్పైరీ అండ్ ఫ్యూచర్స్ ఇవన్నీ కూడా డెరివేటివ్స్ ఎక్స్పైరీ కదండి. సో అయితే ఎంట్రాడేలో 5 మినిట్ చార్ట్లో చూస్తే చిన్న చిన్న జర్క్స్ వస్తున్నాయి అనమాట అండి. దట్ ఈస్ వెరీ డేంజరస్, లైక్ చాలా ట్రాప్ లాగా మీరు చూడొచ్చు అనమాట అండి. అయితే పడిపోతుంది, ఇంకా ట్రెండ్ ఎస్టాబ్లిష్. ఇది 5 మినిట్స్ చార్ట్ అనమాట అండి. విత్ ఇన్ 5 మినిట్స్లో లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్, 23,600 అండ్ 23,740, రైట్. సో మీరు చూసారు కదంటే మోర్ దాన్ లైక్ 100 పాయింట్స్ పైనే నిఫ్టీలో విత్ ఇన్ 5 మినిట్స్లో అనమాట అండి. జస్ట్ విత్ ఇన్ ఎ జిఫ్ మూమెంట్ రావడం జరిగింది అండ్ బౌన్స్, రైట్. సో లుక్ ఎట్ దీస్ ఫ్రెండ్స్, రైట్. సో ఇలాగ లైక్ క్లోజింగ్ టైం అప్పుడు ఆర్ ఇలా రోల్ ఓవర్ జరిగినప్పుడు లెటెస్ బిగ్ ప్లేయర్స్ లెటెస్ దే వాంట్ టు రోల్ ఓవర్ సమ్ పొజిషన్స్, రైట్. సో ఆబ్వియస్గా కింద ప్రైస్ దగ్గర దే విల్ ప్లేస్ ఆర్డర్స్ ఫర్ నెక్స్ట్ మంత్, అండ్ ఈ మంత్ అన్ని ఒకసారి డంప్ చేశారు అనుకోండి, ఏమవుతుందండి. సో ఒకసారి ఈ మంత్ అన్ని డంప్ చేసినప్పుడు సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది ఆబ్వియస్గా. సో లో ప్రైస్లో నెక్స్ట్ మంత్ అన్ని దే విల్ ఆటోమేటిక్గా బై అనమాట, రైట్. సో అందువల్ల డెఫినెట్గా కొంత స్కోప్ మ్యానిపులేషన్ ఖచ్చితంగా ఉంటుందన్నమాట అండి. సో ఎందుకంటే హై అమౌంట్స్తో డీల్ చేస్తున్నప్పుడు ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇవన్నీ కూడా, సో దే విల్ బీ డూయింగ్ దేర్ స్మాల్ ట్రిక్స్. ఇలాంటి పాసిబిలిటీ ఖచ్చితంగా ఉంటుందన్నమాట అండి. వీ కెనాట్ రూల్ అవుట్ కదా. సో అండ్ ఆల్గోస్ కూడా, సో నవ్ డేస్ ఆల్గోస్ ప్రభావం కూడా ఉంది మార్కెట్లో, మీకు తెలుసు కదా. సో ఆల్గోస్ వల్ల కూడా సో ఇలాంటి మూవ్స్ అనేవి, ఇలాంటి రైట్ లైక్ మీరు చూడొచ్చు అనమాట. ఫ్రీ ట్రేడ్స్ అని చెప్పి ఇదివరకు గతంలో చాలా జరిగాయి అనమాట అండి. బట్ కానీ రెగ్యులేటర్ చాలా వరకు కంట్రోల్ చేయడానికి చాలా మెజర్స్ తీసుకున్నారు. అట్లీస్ట్ చాలా వరకు కర్టెల్ అయినాయి, కంట్రోల్ అయినాయి చెప్పాలన్నమాట. బట్ స్టిల్ ఇంకా చిన్న చిన్న ఇలాంటి మూవ్స్ అయితే మాత్రం ఉన్నాయన్నమాట అండి, రైట్. సో మళ్ళీ అగైన్ లుక్ ఎట్ దిస్ నేరో రేంజ్ అనమాట అండి. సో క్లియర్ కట్గా ఆఫ్టర్ దట్ మ్యాసివ్ మూవ్ ఆన్ 20th December, రైట్. సో 20th December చాలా బిగ్ రెడ్ క్యాండిల్ వచ్చింది కదండి. సో విత్ ఇన్ ద రేంజ్లో మాత్రం ఇన్సైడ్ క్యాండిల్స్ వస్తున్నాయి అనమాట అండి. బట్ కానీ మీకు విషయం తెలుసా ఫ్రెండ్స్, మార్కెట్ ఎప్పుడు కూడా ఇట్ కెనాట్ బి, రైట్. సో ఎక్కువ టైము సైడ్ వేస్లో ఉండి పాసిబిలిటీ చాలా చాలా తక్కువ అనమాట అండి. బట్ కానీ ఇట్ ఈజ్ ఫర్ నౌ చాలా నేరో రేంజ్లో ట్రేడ్ అవ్వడం అనేది అక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో ఈ ప్యాటర్న్ ఏంటనేది ఎవరైతే రియల్గా ఇంట్రెస్ట్ ఉందో, ఎవరికైతే ట్రేడింగ్ గురించి సీరియస్నెస్ ఉందో, యూ క్యాన్ కామెంట్ అనమాట అండి. సో కామెంట్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఒక ప్యాటర్న్ ఇక్కడ నేను డ్రా చేశాను కదా, రైట్. సో ఏంటి ప్యాటర్న్ అనేది యూట్యూబ్ కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్, ఓకే. సో ఈ ప్యాటర్న్ కనుక బ్రేక్అవుట్ వస్తే వీ కెన్ సీ వెరీ గుడ్ ప్రైస్ యాక్షన్ అనమాట అండి. సో అంటే ప్యాటర్న్ బ్రేక్అవుట్ వస్తే కనుక సో మొమెంటమ్ అంటే ఎయిదర్ సైడ్ ఇట్ కెన్ బి అనమాట అండి. సో అంటే లైక్ ఇంకా బుల్స్ కానీ బేర్స్ కానీ సంహో ఎక్కడో దగ్గర దే హ్యావ్ టు, రైట్. సో కాంప్రమైజ్ ఎవరో ఒకరు అల్టిమేట్గా డామినేట్ చేయడం జరుగుతుంది. సో అంటే బ్రేక్అవుట్ పైకి రావచ్చా, కిందకు వస్తుంది అనేది విన్ ఎవరినో. ఒకవేళ కనుక కిందకు వస్తే కనుక ఆల్రెడీ ప్రీవియస్గా కూడా ఒక సపోర్ట్ ఇక్కడ మీరు చిన్న బయింగ్ ఇంట్రెస్ట్ చూడొచ్చు అనమాట. దట్ ఈస్ అరౌండ్ 23,500. అది రౌండ్ మార్క్ కూడా, సైకలాజికల్ రౌండ్ ఫిగర్ కూడా కదా. సో 23,500 అండ్ పై లెవెల్లో 24,000, రైట్. సో అంటే ఈ రెండు లెవెల్స్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అనమాట అండి. రేపెల్లుండిలో డెఫినెట్గా టెస్ట్ చేసి పాసిబిలిటీ ఉందన్నమాట అండి, ఓకే. సో ఎందుకంటే ఇంత నేరో రేంజ్లో జనరల్గా ఎక్కువ కాలం మార్కెట్ అయితే ఉండలేదన్నమాట అండి. బట్ ఫర్ టైం బీయింగ్ ప్రస్తుతానికైతే చాలా నేరో రేంజ్ ప్రైస్ యాక్షన్. ఇన్సైడ్ క్యాండిల్స్ ఆల్రెడీ నేరో రేంజ్ మీరు చూడొచ్చు అనమాట. 3-4 క్యాండిల్స్ కింద ప్రైస్ యాక్షన్ అయితే ప్రస్తుతానికి డెవలప్ అయింది అనమాట అండి. అండ్ అయితే ఇంకా ఇది కొంచెం కొన్ని రోజులు ఇంకా నేరో రేంజ్ ఉంటుందంటే దేర్ ఈస్ ఎ ఛాన్స్ అనమాట. ఎందుకంటే ఈ రెండు హాలిడే సీజన్స్ అందరూ టార్గెట్స్ అవి అయిపోతాయి కాబట్టి, సో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కానివ్వండి, ఎఫ్ఐఎస్ కానివ్వండి, రైట్, మ్యూచువల్ ఫండ్ హౌసెస్ వీళ్ళందరూ కూడా దే మే బీ రైట్ ఆన్ ఏ హాలిడే మోడ్. కొంచెం అది జనరల్గా ఉంటుంది అనమాట అండి. కొంత దాని ఇంపాక్ట్ కూడా కొంచెం వాల్యూమ్స్ అవి జనరల్గా, రైట్, దెర్ ఇస్ ఎ లైక్లీహుడ్, ఓకే. సో అందువల్ల ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేషన్ అయితే ఈరోజు బాగానే ఉందన్నమాట. 3,300 crores డిఏ వేసుకున్నారు. ఎఫ్ఐఎస్ 2,300 కోట్లు సెల్లింగ్ అనేది
ఇట్స్ ఏ డీసెంట్ నెంబర్ అనమాట అండి. సో, మరి 200 కోట్లు, 300 కోట్లు కాకుండా అట్‌లీస్ట్ బయింగ్ ఇంట్రెస్ట్ అయితే ఉందనమాట అండి. కొన్ని స్టాక్స్ చాలా వండర్‌ఫుల్‌గా న్యూస్ బేస్డ్ చేసుకొని దూసుకొని వెళ్ళిపోతున్నాయనమాట అండి. కొన్ని టెక్నాలజీ రిలేటెడ్ స్టాక్స్ అవి మీరు చూడొచ్చనమాట అండి. సో, నేను ఒక మంత్లీ ప్యాటర్న్స్ బేస్ చేసుకొని కొన్ని స్టాక్స్ తీసుకొని ఐ థింక్ ఉమారెడ్డి గారికి ఒకసారి నేను చెప్పడం జరిగింది మల్టీ బ్యాగర్స్ అని చెప్పి. సో, అలాగే ఈ స్టాక్ అయితే నాది ఐయామ్ సిట్టింగ్ ఆన్ లైక్ 60% ప్రాఫిట్ అండి. సో, అయితే చాలా తక్కువగా ఐయామ్ టెస్టింగ్ అనమాట. అది ఎలా ఉంటది ఏంటనేది. ఎలకేషన్ చాలా తక్కువ చేశాను. అందువల్ల మీకు తెలియాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మన ఛానెల్ ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతున్నారో ఫ్రెండ్స్, మార్కెట్ చాలా సార్లు ఈ పాయింట్ నేను చెప్పానన్నమాట. రెగ్యులర్ ఫాలో అయ్యేవాళ్ళకి తెలుసనమాట అండి. ఆల్వేస్ ఎంత దారుణమైన బేర్ మార్కెట్ అయినా కూడా ఎక్కడో ఒక దగ్గర బుల్ మార్కెట్ ఉంటది. అంటే సమ్ స్టాక్స్ విల్ బి ఫ్లయింగ్ హయ్యర్. ఇంత మ్యాసివ్ మూవ్ అనేది మనం రీసెంట్ టైమ్‌లో మార్కెట్‌లో చూసాం. బట్ కానీ కొన్ని స్టాక్స్ మాత్రం దే ఆర్ మేకింగ్ 52 వీక్ హైస్ అండ్ దే ఆర్ గివింగ్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అండి. ఓకే. సో, అందువల్ల అలాంటి స్టాక్స్ మనం ఫిల్టర్ చేయగలిగితే సో, ఇట్ విల్ బి వెరీ గుడ్ అనమాట అండి ఫ్రెండ్స్. ఓకే. సో, వండర్‌ఫుల్ రిటర్న్స్ అనేవి కొన్ని స్టాక్స్‌లో అయితే రావడం జరిగింది. మీరు మంత్లీ చార్ట్స్ అవి స్టడీ చేయొచ్చు అనమాట అండి. దెన్ యూ విల్ ఫైండ్ ఇట్ రైట్. అండ్ నిఫ్టీ 50 అడ్వాన్స్ డిక్లైన్ నిఫ్టీ 500 మీరు చూడొచ్చు అనమాట. ఇట్స్ ఎ బ్యాలెన్స్డ్ యాక్ట్ లాగా ఉందనమాట అండి. సో, నథింగ్ ఇట్స్ ఎ నాన్ డైరెక్షనల్ షో అనమాట. సో, క్లియర్ కట్‌గా ఒక సైడ్ వేస్ అనేది మనం ఇక్కడ ఆబ్వియస్‌గా మనం చూడొచ్చు అనమాట ఫ్రెండ్స్ రైట్. అండ్ కమింగ్ టు వేరియస్ సెక్టర్ సంబంధించి మీరు చూస్తే గనక సో, ఇట్స్ ఎ ఫ్లాట్ షో అనేది మీరు క్లియర్‌గా అర్థం చేయండి. ఎందుకంటే ఏ సెక్టర్ ఇండిసెస్ కూడా డామినేట్ చేసినట్టుగా ఇక్కడ లేదనమాట అండి. సో, మీరు చూస్తే కనుక ఆల్ ఆర్ వితిన్ 1% రేంజ్‌లో ఉన్నాయి కాబట్టి సో, నథింగ్ స్పెసిఫిక్ రైట్. అండ్ అయితే ఈరోజు కొంచెం నేను అబ్జర్వ్ చేసింది విక్స్ అగైన్ స్లైట్లీ ఈస్ గోయింగ్ హయ్యర్. అంటే విక్స్ ఇంకా కొంచెం పెరుగుతా ఉంది రైట్. సో, ఈరోజు లైక్ 6% పెరగడం జరిగిందనమాట అండి. సో, ఈ రీసెంట్ టైమ్‌లో మీరు చూస్తే గనక విక్స్ అయితే మాత్రం ఎలివేటెడ్‌గా ఉంటుంది. సో, ప్రీవియస్ కంపారిటివ్‌గా మీరు పోల్చుకుంటే గనక సో, విక్స్ యొక్క లెవెల్ ఏదైతే రేంజ్ ఉందో అది కొంచెం పైకి షిఫ్ట్ అయినట్టుగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్‌గా ఇక్కడ. సో, మీరు చూడొచ్చనమాట ఎంటైర్ రేంజ్ 2023 లాస్ట్ ఇయర్ అంతా కూడా ఇండియా విక్స్ అనేది మీరు చూడొచ్చనమాట అండి. మాక్సిమం 13 నుంచి లో లెవెల్ 8, 9 రైట్. 9-13 లెవెల్ మధ్యలో మాత్రమే ఉంది. బట్ కానీ లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్. సో, ఏదైతే ఇది హయ్యర్ రేంజో ఇప్పుడు అది లోయర్ రేంజ్ కింద ఉందనమాట అండి. సో, 13 నుంచి 18 అండ్ 20 లెవెల్స్ కూడా మనం చూడడం జరిగింది కదా. సో, అందువల్ల కొంచెం ప్రీమియమ్స్ హయ్యర్‌గా ఉంటున్నాయన్నమాట అండి. సో, ప్లస్ నేను కొన్ని లాసెస్ అవి కూడా ఫేస్ చేయడం జరిగింది. ఎందుకంటే డికే రాలేదనమాట. టువర్డ్స్ ఎండ్ యాక్చువల్‌గా లైక్ లాంగ్ డేటెడ్ ఆప్షన్స్ డిసెంబర్‌లో చేసినవి ఐ హ్యాడ్ టు బుక్ లాసెస్ అనమాట అండి. బట్ ఏ మంత్‌కి ఆ మంత్ చేసినయి ఐ మేడ్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అండి. ఇప్పటికప్పుడు నెల ఐ మేడ్ గుడ్ ప్రాఫిట్స్. బట్ ఒక్క డిసెంబర్ మంత్ అగైన్ కాజింగ్ పెయిన్ అనమాట అండి ఫ్రెండ్స్. ఓకే. సో, అందువల్ల ఏంటంటే విక్స్ అనేది కూడా ఎలివేట్ అయి ఉండడం వల్ల ఆ ప్రీమియమ్స్ ఏదైతే కొంచెం క్యాజువల్ డికే రావాలో నార్మల్‌గా ఆ డికే కూడా రాలేదనమాట అండి. సో, అందువల్ల ఇట్ ఈస్ గివింగ్ లిటిల్ బిట్ లాసెస్ అనమాట ఫ్రెండ్స్ రైట్. సో, అందువల్ల ఏంటంటే లైక్ ఇలాంటి ఫ్రీక్ ట్రేడ్స్ కానివ్వండి ఇవి కూడా కొంచెం కాషియస్‌గా ఉండండి. సో, స్టిల్ యాక్చువల్లీ మార్కెట్ ఈస్ గెట్టింగ్ అడ్జస్టెడ్ అనమాట అండి. లాట్ సైజెస్ మారుతున్నాయి అండ్ స్లోగా ఆ ట్రాన్సిషన్ కూడా అవుతుంది. అండ్ ఎలా షేప్ అవుట్ అవుద్ది లైక్ పీపుల్ ఆర్ మూవింగ్ టు నిఫ్టీ అనమాట అండి. సో, బ్యాంక్ నిఫ్టీ నేచురల్‌గా ఫేవరెట్ ఇన్‌స్ట్రుమెంట్ లాగా దాని మీద స్పెసిఫిక్ స్ట్రాటజీస్ ఇవన్నీ డిజైన్ చేసుకొని ఐ వాజ్ ఇన్ గుడ్ ట్రాక్ అనమాట అండి. మంచి ట్రాక్‌లో ఉన్నాం అనుకున్న టైంలో దే రిమూవ్డ్ వీక్లీ ఆప్షన్స్ అనమాట. సో, ఎర్లియర్ ఇనీషియల్‌గా చేసినప్పుడు ఐ మేడ్ హ్యూజ్ లాసెస్ అనమాట అండి. బట్ దాని నుంచి మంచి ప్రాఫిటబుల్ వచ్చేలాగా కొన్ని స్ట్రాటజీస్ డిఫైన్ చేసుకొని అన్ని చక్కగా చేస్తున్న టైంలో రెగ్యులేటర్ టుక్ ద స్టెప్ అనమాట అండి. సో, అది నౌ అగైన్ ఐ హావ్ టు వర్కౌట్. సో, ఎలాగ ఏంటనేది సో, గోయింగ్ ఫార్వర్డ్ అనేది. బట్ ఐ విల్ బి లిటిల్ బిట్ ఫోకసింగ్ మోర్ ఆన్ ఈక్విటీ అనమాట అండి. సో, ఈక్విటీ మీద కొంచెం ఫోకస్ పెడితే బెటర్ అని నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం పై లెవెల్ నుంచి కొంచెం డీసెంట్ కరెక్షన్ వచ్చింది కాబట్టి మార్కెట్‌లో. సో, మళ్ళీ ఏదైనా రికవరీ వస్తే గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ ఇయర్‌లోకి ఎంటర్ అవుతున్నాం కదా. సో, ఈరోజు మంత్లీ ఆల్మోస్ట్ అంటే క్యాలెండర్ మంత్ ఇంకా ఉంది. బట్ కానీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ 2-3 డేస్ కదా. సో, మంత్లీ కూడా నథింగ్ అనమాట అండి. ఇంత మ్యాసివ్ మూవ్ మనం చూసాం. బట్ కానీ క్యాండిల్ చూస్తే చాలా చిన్న నార్మల్ క్యాండిల్ లాగా ఉందనమాట అండి మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో. బట్ దీని రేంజ్ వచ్చి 24,850 నుంచి 23,500 రైట్. అంటే లైక్ 1000 పాయింట్స్ రేంజ్ క్యాండిల్ అనమాట అండి ఇది. సో, మీరు చూస్తే గనక సో, ఈ మూవ్‌మెంట్ అనేది ఈ నెల మనం చూడడం జరిగిందనమాట అండి. సో, అయితే వీక్లీ చార్ట్ చూస్తే మాత్రం కొంచెం ఇంకా వీక్‌నెస్ ఉంది. ఇంకా సెల్లింగ్ కంటిన్యూ అవ్వచ్చు అన్నట్టుగా అనిపిస్తుందనమాట. ఎందుకంటే ఈ క్యాండిల్ చూస్తే కంప్లీట్ మారుబోజు క్యాండిల్ అనమాట అండి. సో, ఇలాంటి ప్రైస్ యాక్షన్ వచ్చినప్పుడు దట్ ఇండికేట్స్ అనమాట అండి బుల్స్ ఆర్ స్ట్రాంగ్ అని చెప్పి. బట్ వెన్ యూ ఆర్ లుకింగ్ ఎట్ క్యాండిల్స్ లైక్ దిస్ రైట్. సో, ఇలాంటి క్యాండిల్స్ ఎంటైర్ వీక్‌లో మీకు కంప్లీట్ ఫుల్ బాడీ క్యాండిల్ వచ్చిందంటే ఆ వీక్‌నెస్ ఎక్స్టెండ్ అవ్వడానికి, కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి
అది కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఏవైతే ఇందాక లెవెల్స్ డిస్కస్ చేసామో అవి కొంచెం దృష్టిలో పెట్టుకోండి. అయితే గ్లోబల్ మార్కెట్స్ పరంగా ఓకే అనమాట అండి. గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా ఈరోజు ప్రైస్ యాక్షన్ చూస్తే దే ఆర్ లుకింగ్ ఓకే అనమాట అండి. గ్లోబల్ ప్రైస్ యాక్షన్ మీరు చూడొచ్చు అనమాట అండి ఫ్రెండ్స్. ఓకే. సో అందువల్ల ఏంటంటే అండ్ లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్, ఇండియా విక్సే అనుకున్నాను బట్ యూఎస్ విక్స్ కూడా స్లైట్లీ రైట్ కొంచెం రైజ్ అయింది. ఓకే. బట్ కానీ చాలా రీసెంట్ టైంలో మంచి ఫాల్ వచ్చిందనమాట. చూడండి, లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్, రైట్. సో 27 నుంచి ఇట్ కేమ్ టు 15 నార్మల్ రేంజ్కి చాలా ఫాస్ట్గా వండర్ఫుల్గా రావడం జరిగింది. బట్ మన విక్స్ మాత్రం ఇంకా రైట్ ఆఫ్టర్ యూఎస్ ఫెడరల్ ఈవెంట్ తర్వాత మేబీ అది డ్రాస్టిక్గా వచ్చిందనమాట అండి. బట్ మన మార్కెట్లో మన ఇండియా విక్స్ ఇంకా కొంచెం ప్రీమియమ్స్ ఎలివేట్ అయ్యే ఉంటున్నాయి అనమాట అండి. ఓకే. అందువల్ల ఎవరైతే ఆప్షన్ సెల్లర్స్ ఉంటారో జాగ్రత్తగా కొంచెం చూసుకోండి ఫ్రెండ్స్, అండ్ ప్రాపర్ హెడ్జింగ్ ఉంటే బెటర్ అనమాట అండి. ఓకే. అండ్ యూఎస్ మార్కెట్స్ అన్నీ కూడా నిన్న యాక్చువల్గా మంచి పాజిటివ్గా క్లోజ్ అయినాయి, అండ్ ఈరోజు ఎలా ఉంటాయో చూడాలన్నమాట అండి. సో రైట్, బట్ ఐ థింక్ ఎనీ హాలిడే అది ఉంటే కనుక సో వీ హ్యావ్ టు వెయిట్, రైట్. బట్ ఫర్ నౌ సో మార్కెట్స్ ఆర్ ఓకే అనమాట అండి. సో ఓవరాల్గా బట్ గ్లోబల్గా సో నథింగ్ స్పెసిఫిక్ పెద్ద ప్రైస్ యాక్షన్ ఉండదు అనమాట అండి. ఏదైనా మార్కెట్స్ హాలిడేస్ ఉంటే కూడా మనకి దాని నుంచి సంకేతాలు ఉండవు కాబట్టి ఇట్స్ ఆన్ అవర్ ఓన్. అండ్ వెరీ సూన్ ఇంకా ఒక వితిన్ 2 వీక్స్లో మనం ఎర్నింగ్ సీజన్ ఇవన్నీ స్టార్ట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ మార్కెట్ డైరెక్షన్ని అది డిక్టేట్ చేసి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్, రైట్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందా వస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ ఏమైనా ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.